అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. సో ఈ క్లాస్లో మీరు పేపర్ 2 ఇంగ్లీష్ గ్రామర్ యొక్క ఎక్స్ప్లెనేషన్ వినబోతున్నారు. మరి నా క్లాసెస్ చాలామంది చూస్తున్నారు. లైక్ చేయండి, కామెంట్ చేయండి, దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు మనం ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ యొక్క గ్రామర్ ఏ విధంగా ఉందో చూద్దాం. ఈ ఎక్స్ప్లెనేషన్లో గ్రామర్ రకరకాల టాపిక్స్ నుంచి ఏ విధంగా ఇచ్చాడో అనాలిసిస్ చేద్దాం. అలాగే అవసరమైన చోట ఎలాబొరేటెడ్గా డిస్కస్ చేద్దాం. ఓకేనా? లెట్స్ బిగిన్ అవర్ సెషన్. క్వశ్చన్ నెంబర్ 1. The field was draped in a curtain of rain. The field was draped in a curtain of rain. Pick out the synonym of the underlined word. Draped. Draped means covered. Draped means covered. ఇలాంటి బిట్స్ మనం డైరెక్ట్గా టెక్స్ట్ బుక్ లైన్ నుంచి వస్తాయి. కంటెంట్ కానీ లేదంటే పాయింటర్ నుంచి కానీ ఇవ్వడం జరుగుతుంది. సెకండ్ బిట్. The boys collected their luggage. Choose the antonym of the underlined word. ఇక్కడ మనకి యాంటోనిమ్ ఇచ్చాడు, యాంటోనిమ్ అడిగాడు. సో యాంటోనిమ్ అనేది ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. కలెక్టెడ్. కలెక్టెడ్ మీన్స్ టుగెదర్, అంటే తీసుకున్నారు అని, లేకపోతే దగ్గరగా చేర్చబడిందని అర్థం వస్తుంది. కలెక్టెడ్ మీన్స్. ఇక్కడ యాంటోనిమ్ ఏంటి? స్కాటర్డ్. స్కాటర్డ్ అంటే దూరంగా ఉంచబడింది, విసిరివేయబడింది, ఇలాంటి మీనింగ్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ బిట్. ఈ రెండు బిట్స్ కూడా వొకాబులరీకి సంబంధించినవి. దీంట్లో ఎక్స్ప్లెనేషన్ ఏమి ఉండదు, ఓన్లీ మీనింగ్స్ మాత్రం తెలుసుకోవాలి. ఎన్ని చదివినా సరే మన అదృష్టం ఉంటే మనం చదివిన వస్తాయి, లేదంటే ఆప్షన్స్ బట్టి మనం ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్. ఐ డాష్ ద ఆఫీసర్ ఎట్. సో ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది, ఒక కోడ్, టైం కోడ్ ఇచ్చాడు. ఎట్, ఇంకాను చేయలేదు, లేకపోతే ఇలాంటి మీనింగ్స్ వచ్చేటప్పుడు మనం ఏ టెన్స్ తీసుకోవాలి అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి. ఈ బిట్కి ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ తీసుకోవాలి. సో ఇక్కడ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అంటే ఏంటి, మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను చూడండి. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అనేది ఎప్పుడు కూడా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ వెర్బ్ 3 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ కొన్ని టైం కోడ్స్ ఉంటాయి. ఈ టైం కోడ్స్ అంటే ఏంటంటే మనం ఈ టెన్స్ని ఎలా గుర్తించాలో నేర్చుకోవడం లేదా గుర్తించడానికి ఉపయోగపడుతుంది ఈ టైం కోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్లీ, జస్ట్, జస్ట్ నౌ, ఎట్, ఇలాంటి టైం కోడ్స్ కానీ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్గా తీసుకోవాలి. ఓకేనా? రీసెంట్లీ, జస్ట్, జస్ట్ నౌ, ఎట్, ఇలాంటి వర్డ్స్ కానీ ఉంటే దాన్ని మనం ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ టైం కోడ్గా తీసుకోవాలి. జనరల్గా సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ప్లస్ V3 ఉంటుంది. సో ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా మీట్, మెట్, ఇక్కడ చూడండి విల్, డిడ్, ఈ మూడు కూడా ఆప్షన్ 1, 2, 3లో ఇవేవి కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్కి సంబంధించినవి కావు, ఫ్యూచర్ టెన్స్, పాస్ట్ టెన్స్కి సంబంధించినవి. సో ఆప్షన్ 4 మాత్రమే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ సంబంధించిన ఉంది. చూడండి, హ్యావ్ ప్లస్ V3, అది నెగిటివ్ అవ్వచ్చు, పాజిటివ్ అవ్వచ్చు. ఓకేనా?
ఇలా మనం ఈజీగా గుర్తించవచ్చు. ఇక్కడ మీకు టేబుల్ ఇచ్చాను, ఇది నోట్ చేసుకోండి. కంపల్సరీగా ప్రజెంట్ పర్ఫెక్ట్ నుంచి క్వశ్చన్స్ పడుతున్నాయి. అట్లనే కాదు, అన్ని సెషన్స్లో కూడా ఇలాంటిదే ఇవ్వకపోవచ్చు కదా. మిగతా సెంటెన్స్ స్ట్రక్చర్స్ కూడా మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి చూడండి. నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలంటే ఈ విధంగా టైం కోడ్స్ పెట్టుకొని మీరు నోట్స్ ప్రిపేర్ అవ్వాలి. నెక్స్ట్ బిట్, చూజ్ ఏ వర్డ్ విత్ ప్రీఫిక్స్ మీనింగ్. ప్రీఫిక్స్ ఉండాలి, దాని మీనింగ్లో బిలో అనే మీనింగ్ రావాలి మనకి. బిలో అనే మీనింగ్ సెన్స్లో మనకి రావాలి. ప్రీఫిక్స్ ఉండాలి, సరైన ప్రీఫిక్స్ ఉండాలి, బిలో అనే మీనింగ్ రావాలి. చూడండి, సూపర్ ఆర్డినేట్. సూపర్ ఆర్డినేట్ అనేది ఉండదు, అది రాంగ్ స్పెల్లింగ్. అలాగే సబార్డినేట్ ఉంటుంది, చూడండి ఇక్కడ కరెక్ట్గానే ఉంది. సబ్ ఆర్డినేట్, సబార్డినేట్. సో ఇది మనకి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది. ఆప్షన్ ఎలిమినేషన్ కూడా మనకి ఈజీగా ఉంది, చూడండి. ఫస్ట్ది, రెండోది కరెక్ట్గా ఉంది. మూడోది హైపర్ ఆర్డినేట్, ఎక్కడ కూడా మనం వినలేదు, హైపర్ ఆర్డినేట్ అనేది ఉంది. అలాగే పెరి ఆర్డినేట్, ఈ పదాలు అనేవి మనం ఇప్పుడు కూడా ప్రీఫిక్స్లో వినలేదు. సో సబార్డినేట్ అనేది చాలా ఈజీ బిట్, బాగుంది, గెస్ట్ చేయడానికి కూడా ఈజీగా ఉంది. నెక్స్ట్ బిట్, హీ ఈట్స్ లైక్ ఏ బర్డ్. హీ ఈట్స్ లైక్ ఏ బర్డ్ ఎక్కువగా మనం చదువుతూ ఉంటాం. సో పక్షిలాగా కొంచెం కొంచెం తింటాం. ఈట్ లైక్ ఏ బర్డ్ అనేది ఇక్కడ మీనింగ్ అడిగాడు. సో ఇదొక ప్రోవెర్బ్. ఈట్ లైక్ ఏ బర్డ్ లేదా సేయింగ్ అని ఇలాంటివి ఏవైనా ఇచ్చి దాని మీనింగ్ అడుగుతాడు. కంపల్సరిగా ఒక బిట్ అనేది వస్తుంది. ఈట్ లైక్ బర్డ్ అంటే హీ ఈట్స్ స్మాల్ క్వాంటిటీ ఆఫ్ ఫుడ్ అనమాట. ఈట్స్ ఏ లిటిల్ బిట్ ఆఫ్ ఫుడ్. ఇక్కడ ఈట్ ఏ లిటిల్, చూడండి ఆప్షన్ 3లో ఉంది. ఈట్ లైక్ ఎ బర్డ్, పక్షిలా కొంచెం కొంచెం తినడం అంటే ఈట్. ఆప్షన్ 1లో ఈట్ ఎలాట్, ఎక్కువ తినడం. ఆప్షన్ 2 ఈట్ నథింగ్, అసలు తినలేదు. చూడండి, ఆప్షన్ ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు, మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఆల్వేస్ టు ఈట్ అంటే ఎప్పుడు తింటూనే ఉన్నాడు, వాడిని మనం తిండిపోతుంటాం. సో ఇంగ్లీష్లో కూడా ఒక వర్డ్ ఉంది. నెక్స్ట్ నెక్స్ట్ బిట్, ద మినిస్టర్ డిస్ట్రిబ్యూటెడ్ ద ప్రైజెస్ టు ద విన్నర్స్. డిస్ట్రిబ్యూటెడ్ అనే దానికి సూటబుల్ ఫ్రేజల్ వెర్బ్ గివెన్ బిలో అన్నాడు. ఫ్రేజల్ వెర్బ్ అడిగాడు. అంతకుముందు ఏం అడిగేవాడు అంటే ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చి దాని మీనింగ్ అడిగేవాడు. అంటే ఇప్పుడు కూడా అటు ఇటుగా, అంటే ఇది అడిగితే అది, అది అడిగితే ఇది. అయితే ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చి మీనింగ్ ఏం అడుగుతున్నాడు, లేదంటే మీనింగ్ ఇచ్చేసి డైరెక్ట్గా ఫ్రేజల్ వెర్బ్ అడుగుతున్నాడు. ఇక్కడ గివ్ వే, గివ్ అవే అంటే డిస్ట్రిబ్యూట్. ఓకేనా. నెక్స్ట్, ద ఫాలోయింగ్ వర్డ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్. ఉన్నాయి అన్నాడు. 2 words ఆర్ మిస్సింగ్ అన్నాడు. సో మిస్సింగ్ వర్డ్స్లో మనం ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా చేసేద్దాం. చెక్ మనం చేయాలి ఇలాంటి బిట్స్. కండక్టర్, సో సితో కంపల్సరీగా ఇస్తున్నాడు. సి తర్వాత ఓ తర్వాత ఉంది, ఓ తర్వాతే కదా డిక్షనరీలో ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు ఆప్షన్స్లో చూద్దాం. ఫస్ట్ డేస్లో ఓ తర్వాత ఆర్ ఉంది, ఓకే రావచ్చు. రెండోది ఓ తర్వాత ఓ లేదు, చూడండి ఆప్షన్ 2లో స్టార్టింగ్లో పి ఉంది, సో ఇది రాంగ్. నెక్స్ట్ సి తోటే కదా ఉన్నాయి, సి తర్వాత పి అలాగే వస్తుంది, రాదు. అలాగే ఆప్షన్ 4 కూడా రాంగ్, ఏ రాదు, సి తర్వాత ఏ రాదు కదా. సో సి తోటి సితో ఉన్న స్పెల్లింగ్సే రావాలి. అయితే ఒకటోది లేదా 3 ఆప్షన్లో ఉంది. సిఆర్, సిఆర్ యు ముందు వస్తుందా, సిఆర్ ఏ ముందు వస్తుందా అంటే ఏ వస్తుంది. సో అందుకు ఆప్షన్ ఎలిమినేషన్ ద్వారా ఈ విధంగా థర్డ్ ఆప్షన్ మనం ఐడెంటిఫై చేయాలి. ఒకటి ఐడెంటిఫై చాలు, ఇంకా నెక్స్ట్ అవసరం లేదు. ఓకేనా. ఐడెంటిఫై ద కరెక్ట్లీ పంక్చుయేటెడ్ సెంటెన్సెస్. కంపల్సరీగా పంక్చుయేషన్ నుంచి మనకి కన్ఫ్యూజ్ చేసి ఇస్తాడు. టైం వేస్ట్ కూడా చేయడానికి ట్రై చేస్తున్నాడు, చూసుకోండి. సో 4 ఆప్షన్స్ కంపల్సరీగా చదవాలి. సో చదివే ముందు మీకు కొన్ని కోడ్స్ చెప్తాను, చూడండి. ఇక్కడ ఇన్వర్టెడ్ కామాస్లో ఉన్న వాక్యాలు చూడండి. ఫస్ట్లో ఇన్వర్టెడ్ కామాస్లో ఉండే వాక్యాల్లో
మనకి చూడండి, ఫస్ట్ దాంట్లో గాడ్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ మై ఫ్యామిలీ అండ్ ఐ విల్ గో హంగ్రీ దిస్ ఇయర్. ఇక్కడ ఎక్కడైనా కామాస్ ఫుల్ స్టాప్లు తప్పుగా పెట్టాడేమో అని మీరు గమనించాలి. తప్పుగా పెట్టాడేమోనని గమనించాలి. సో ఇన్వర్టెడ్ కామాస్లో ఎప్పుడు కూడా స్టార్టింగ్ క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుద్ది. క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఆప్షన్ 1, ఆప్షన్ 2లో 2 ఇన్వర్టెడ్ కామాస్ ఇచ్చాడు. అందులో ఒకటి క్యాపిటల్ లెటర్ ఉంది, రెండో దానికి లేదు. సో ఆప్షన్ 3లో హీ, అక్కడ జీ గాడ్ అది క్యాపిటల్ లెటర్తో స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఆప్షన్ 4లో క్యాపిటల్ లెటర్ స్టార్ట్ అయింది, కాకపోతే గాడ్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ, గాడ్ అనేటప్పుడు మనం చెప్పేటప్పుడు అడ్రస్ చేస్తున్నప్పుడు గాడ్ పక్కనే కామా ఉండాలి. ఇక్కడ లేదు. ఫస్ట్ ఆప్షన్ ఎలిమినేటెడ్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్ చూద్దాం. గాడ్ ఇఫ్ యూ డోంట్ హెల్ప్ మీ మై ఫ్యామిలీ, హెల్ప్ మీ మై ఫ్యామిలీ అండ్ 2 కామాస్ ఉన్నాయి ఇక్కడ చూడండి. ఇది ఆప్షన్ రాంగ్ ఉంది. రాంగ్ ఆప్షన్ ముందు మనం వెతికేయాలి. ఫస్ట్ ఆప్షన్ చూడండి, హీ వ్రోట్ అనేసరికి ఆశ్చర్యార్థకాన్ని మనం పెట్టకూడదు. అయితే కామా లేదా ఫుల్ స్టాప్ ఏదో ఒకటి ఉండాలి తప్ప ఆశ్చర్యార్థకం ఉండకూడదు. అందువల్ల ఫస్ట్ ఆప్షన్ రాంగ్ అయిపోయింది. సో ఇక్కడ 3 ఆప్షన్స్ రాంగ్ ఉన్నాయి కనుక మనకు తెలిసిన 3 పైన సెకండ్ ఆప్షన్ కంపల్సరీగా పెట్టాలి. అయితే ఇక్కడ ఈ ప్లేస్లో ఇఫ్ ఐ అనేది క్యాపిటల్ లెటర్ ఉండాలి. దీనికి యాడ్ మార్క్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ చూస్ ద సెంటెన్స్ దట్ కరెంట్లీ కన్వర్ట్స్ ద కాంపౌండ్ సెంటెన్స్ ఇంటూ కాంప్లెక్స్ సెంటెన్స్. కాంపౌండ్ నుంచి కాంప్లెక్స్లోకి మార్చాలి. కాంప్లెక్స్లోకి ఉంటుంది దో, ఆల్దో కానీ, అలాగే ఇఫ్ కానీ, లేకపోతే యాజ్, సిన్స్, బికాజ్, యాజ్, సిన్స్ ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ దో ఉంది. ఆప్షన్స్ చూద్దాం. అయితే క్వశ్చన్ అయితే ఇచ్చాడు, షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ బట్ షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. హైలీ క్వాలిఫైడ్ కానీ కాన్ఫిడెన్స్ లేదు, అదే మీనింగ్ ఉండాలి. ఫస్ట్ ఆప్షన్ దో షీ ఈజ్ క్వాలిఫైడ్ బట్ షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. ఇక్కడ దో బట్ 2 వాడకూడదు. ఆప్షన్ 1 ఎలిమినేట్. నెక్స్ట్ ఆల్దో షీ ఈజ్ క్వాలిఫైడ్ షీ హ్యాస్ కాన్ఫిడెన్స్ అన్నారు. క్వశ్చన్లో మనకి నో అని ఇచ్చినప్పుడు ఇక్కడ పాజిటివ్ ఉండకూడదు. నెక్స్ట్ షీ ఈజ్ నాట్ ఓన్లీ క్వాలిఫైడ్ బట్ హ్యాస్ కాన్ఫిడెన్స్. బట్ ఆల్సో ఉండాలి. ఇక్కడ బట్ అని ఉండకూడదు, బట్ ఆల్సో అని ఉండాలి. ఇది కూడా ఎలిమినేటెడ్. ఓకేనా? సో ఎలిమినేట్ అయిపోయిన తర్వాత 4వది ఖచ్చితంగా ఆన్సరే. దో షీ ఈజ్ హైలీ క్వాలిఫైడ్ కామా షీ హ్యాస్ నో కాన్ఫిడెన్స్. చూడండి ఇక్కడ కూడా నో సరిపోయింది, మ్యాచింగ్ అయింది. ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అటెంప్ట్ చేసే విధానం. సో చూస్ గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. గ్రామటికల్లీ కరెక్ట్ అని అంటే ఖచ్చితంగా నౌను, వెర్బు, హెల్పింగ్ వెర్బు ఇలాంటి ప్లేసుల్లో మనం చూడాలి. ఇక్కడ చూడండి, నౌన్ మాత్రం వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అని అన్నాడు, తప్పు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనాలి. ఓకే, ఆప్షన్ 2, 3 కరెక్ట్గా ఉన్నాయి. నెక్స్ట్ హెల్పింగ్ వెర్బ్స్ ఏది తీసుకోవాలి? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది సింగులర్ కనుక సెకండ్ ఆప్షన్ రాంగ్, ఎందుకంటే ఇక్కడ ఆర్ ఉంది. ఓకేనా? ఫస్ట్ ఆప్షన్ రాంగ్, సెకండ్ ఆప్షన్ రాంగ్. ఓకేనా? వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ వర్ ఇన్ విశాఖపట్నం అని అన్నాడు. సో ఇక్కడ పాస్ట్ టెన్స్ తీసుకోకూడదు. వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ ఈజ్ ఇన్, వర్ అనేది ప్లోరల్, పైగా పాస్ట్ టెన్స్. వజన్ ఒక విధంగా కరెక్ట్ అయ్యి ఉండేది, కానీ అక్కడ వర్ ప్లోరల్ ఉంది. సో ఇక్కడ ఆప్షన్ 1, 2, 3 అనేవి రాంగ్ ఉన్నాయి. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఈజ్ సరిపోయింది ఇక్కడ, ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ అనేది సింగులర్ కనుక ఈజ్ సెట్ అయిపోయింది. సో ఆప్షన్ 4 అనేది రైట్ ఆన్సర్. ఒక ప్రీవియస్ బిట్ కూడా ఒకటి ఇచ్చాడు, వన్ ఆఫ్ మై డాటర్స్ లుక్స్ లైక్ మీ, ఇది ఇచ్చాడు. ఓకేనా? 10వ తారీఖు 11వ తారీఖులో వచ్చింది ఈ బిట్. నెక్స్ట్ కెజియా కమ్ స్ట్రైట్ ఆన్ టు ద డైనింగ్ రూమ్ దిస్ ఇన్స్టాంట్. సో కెజియా కమ్ స్ట్రైట్ డౌన్ టు ద డైనింగ్ రూమ్ అనేది ఏంటి? ఆర్డర్. ఇక్కడ వాళ్ళ ఫాదరు మదరు ఆర్డర్ ఇస్తున్నాడు. లాంగ్వేజ్ ఫంక్షన్ అడిగాడు, రిక్వెస్ట్, ఆఫరింగ్ హెల్ప్, ఆర్డర్, సజెషన్. కంపల్సరీగా ఈ టాపిక్ నుంచి
బిట్ పడుతుంది, ఏది రిక్వెస్ట్, ఏది ఆఫర్ హెల్ప్, ఏది సజెషను, ఏది రిక్వెస్ట్, ఇలాంటివి మనం కొన్ని కమెంట్స్ ద్వారా కానీ లేకపోతే రిక్వెస్ట్ ద్వారా కానీ లేదంటే మామూలుగా సెంటెన్స్ ఫార్మేషన్లోనే తెలుసుకుంటాం. అవి ఎటువంటి రకమైనవి అనేవి గమనించాలి మనం. రిక్వెస్ట్ అంటే కుడ్ యూ, ప్లీజ్, కుడ్ ఇలాంటివి ఉంటాయి. ఆఫరింగ్ హెల్ప్ అంటే మే ఐ హెల్ప్ యూ, అది ఆఫరింగ్ హెల్ప్. మే ఐ బ్రింగ్ కప్ ఆఫ్ కాఫీ, ఇదొక ఆఫరింగ్. ఓకేనా. ఆర్డర్ అంటే సిట్ డౌన్, క్లోజ్ ద డోర్, కమ్ డౌన్, కామ్ డౌన్, గో బ్యాక్, గో అవుట్, ఇలాంటివి ఆర్డర్స్ ఉంటాయి. ప్లీజ్ క్లోజ్ ద విండో, క్లోజ్ ద విండో అనేసరికి ఆర్డర్, కానీ ప్లీజ్ క్లోజ్ ద విండో అంటే అది రిక్వెస్ట్ అయిపోతుంది. ఓకేనా. సజెషన్ లెట్ మీ హెల్ప్ యూ, లెట్ మీ హెల్ప్ యూ అది ఆఫర్ అయితే లెట్ us go for a walk, సజెషన్. let us go for a walk, let us go for a walk. సో మనం let us go for a walk, let us go for a dinner, let us go for వాచింగ్ మూవీ, ఇలాంటివి సజెషన్ అంటారు. అలాగే ఇట్ వుడ్ బి బెటర్ టు see a doctor, it would be better to see a doctor. Okay, you should see a doctor, you should consult a doctor, ఇవన్నీ కూడా సజెషన్స్. ఇవి నోట్ చేసుకోండి. నెక్స్ట్ ఐడెంటిఫై ద కరెక్ట్ స్పెల్లింగ్. ఈ స్పెల్లింగ్ అనేది మనం ఏది ఇస్తున్నాడు ఏమి ఇవ్వట్లేదు అనేది మనం చెప్పలేం కనుక కంపల్సరీగా టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు అలాగే ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు దీన్ని గమనించాలి. రెసిలియన్స్ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది. రెసిలియన్స్ దీని మీనింగ్ అవి మీరు ఓన్గా డిక్షనరీలో తెలుసుకుంటే లేదంటే సెర్చ్ చేసి తెలుసుకుంటే మీకు గుర్తుంటుంది మీనింగ్. దాన్ని చూడండి. షీ సెడ్ టు విజయ, ఇక్కడ మనకి డైరెక్ట్ స్పీచ్లోకి ట్రాన్స్ఫార్మ్ చేయమంటున్నాడు. సో ఇప్పుడు కూడా మనం క్వశ్చన్ల మీదే దృష్టి ఉండాలి. అలాగే 4 ఆప్షన్స్ కూడా తొందరగా ఎలిమినేట్ చేయాలి. సో ఫస్ట్ మనం చూడాల్సింది ఇక్కడ ఏమి ఇచ్చాడు, సెడ్ టు అనేది టోల్డ్గా మారుతుంది. ఫస్ట్ ఆప్షన్లో టోల్డ్ ఉంది, సెకండ్ ఆప్షన్లో టోల్డ్ ఉంది, అలాగే థర్డ్ ఆప్షన్లో టోల్డ్ ఉంది, ఫోర్త్ ఆప్షన్లో టోల్డ్ ఉంది. ఓకే. నెక్స్ట్ షీ టోల్డ్ విజయ, ఇది ఏ సెంటెన్స్, ఎర్సెప్టివా, ఇంట్రాగేటివా, లేదంటే రిక్వెస్ట్ ఫామ్లో ఉన్న సెంటెన్సా, లేదంటే ఆశ్చర్యార్థకం ఇచ్చే సెంటెన్సా, అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సా. ఇలాంటి సెంటెన్స్ 4 రకాల్లో ఏది అనేది మనం గుర్తించాల్సి ఉంటుంది. ఫస్ట్ది అసర్టివ్ సెంటెన్స్ ఇచ్చాడు. సో అందువల్ల దట్ అనేది కనెక్షన్ వస్తుంది. దట్ ఉంది. టు గెటప్, విజయ టు గెటప్, ఇక్కడ దట్ అనేది ఏం లేదు. అలాగే వై అని ఉంది, ఆప్షన్ 3 తప్పు ఉంది. అలాగే నాట్ టు గెటప్, అక్కడ గెటప్ అని అన్నప్పుడు నాట్ టు గెటప్ అని ఎందుకు అంటారు, ఇది ఆప్షన్ 4 రాంగ్ ఉంది. అయితే ఇక్కడ గెటప్, గెట్ డౌన్, క్లోజ్ ద డోర్, క్లోజ్ ద విండో, ఇలాంటివి ఇవేంటంటే కొన్ని కమాండ్స్ ఇచ్చే వాక్యాలు. ఈ కమాండ్స్ ఇచ్చే వాక్యాల్లో మనం ఇక్కడ రిక్వెస్టెడ్, ఆర్డర్డ్, అలాగే అనేసి ఉంటాయి. 2 రిక్వెస్ట్, ఆర్డర్స్, కమాండ్స్, ఈ 3 రకాలు ఉంటాయి. దీన్ని మనం ఇంపెరటివ్ సెంటెన్స్ అని పిలుస్తాం. సో ఇక్కడ ఇంపెరటివ్ సెంటెన్స్కి లాస్ట్లో కూడా ఫుల్ స్టాప్ ఉంది. అసర్టివ్ సెంటెన్స్కి లేదా డిక్లరేటివ్ సెంటెన్స్ అంటే దానికి లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. అలాగే ఇంపెరటివ్ సెంటెన్స్కి కూడా మనం లాస్ట్లో ఫుల్ స్టాప్ ఉంటుంది. ఈ గెటప్ అనేది ఇది కోడ్ మనకి. ఈ కోడ్ కనుక దట్ అనేది కంజక్షన్ రాదు. 2 + వెర్బ్ 1 అనేది ఉంటుంది సెంటెన్స్లో. 2 + వెర్బ్ 1 ఉంటుంది. అందుకే ఆప్షన్ 2 కరెక్ట్ అయింది. సో ఇక్కడ ఇందాక మనం అనుకున్నాం సెడ్ టు అంటే ఇది కనెక్టర్ వర్డ్ ఏమవుతుంది, షీ టోల్డ్ విజయ దట్ అని రావాలి ఎప్పుడు అసర్టివ్ సెంటెన్స్ అయితే. కానీ ఇక్కడ గెటప్, డ్రింక్ సమ్ కాఫీ, లేవ్ కొంచెం కాఫీ తాగు, అలాగే మనం తర్వాత ఏం చేద్దామో నిర్ణయించుకుందాం అనేది ఇక్కడ ఇచ్చాడు. అందువల్ల ఇది ఇంపెరటివ్ సెంటెన్స్ కనుక 2 + వెర్బ్ 1 టు గెటప్
డ్రింక్ సమ్ కాఫీ అండ్ దెన్ ఫిగర్ అవుట్ వాట్ డూ నెక్స్ట్. సో ఇది ఈ విధంగా మనం ఇంతసేపు నేను చెప్తున్నాను, కానీ మీరు తొందరగా ఎలిమినేట్ చేయాలి. ఓకేనా? నెక్స్ట్ ఇక్కడ నౌన్ క్లాజ్ని ఐడెంటిఫై చేయమన్నాడు. ఈ 4 ఆప్షన్స్లో కూడా నౌన్ క్లాజ్లు ఉన్నట్టుగానే అనిపిస్తాయి. ఈ నౌన్ క్లాజ్ అనేది నౌన్ క్వాలిఫై చేసేదై ఉంటుంది. సో ఆప్షన్ 3లో చూడండి, ఐ న్యూ వేర్ ఐ కుడ్ ఫైండ్ హిమ్. సో అతన్ని ఎక్కడ కనిపెట్టాలో లేదా అతన్ని వెతికి పట్టుకోవాలో నాకు తెలుసు. అతను ఎక్కడుంటాడో నాకు తెలుసు, అంతే సింపుల్గా. ఎవరి గురించి? సబ్జెక్ట్ ఒక నౌన్ గురించి మాట్లాడుతుంది. మిగతా ఆప్షన్స్లో అలా లేవు, కొంచెం చదవండి. ఓకేనా? ఈ నౌన్ క్లాజు, అడ్వర్బియల్ క్లాజు, యాడ్జెక్టివ్ క్లాజు చాలా టిపికల్ టాపిక్. జాగ్రత్తగా విని యూట్యూబ్లో క్లాసులు ఉంటాయి, వినండి. ఓకేనా? నెక్స్ట్ ఐడెంటిఫై ద పర్సన్ హూ డస్ నాట్ లైక్ ఆర్ట్ ఆర్ మ్యూజిక్. మ్యూజిక్ కానీ ఆర్ట్ కానీ ఇష్టపడని వాడిని ఏమంటాం? సో మ్యూజిక్ ఆర్ట్ ఇష్టపడిన వాడిని మొనార్క్ అంటారా? రాంగ్ కదా. అలాగే యాంటగానిస్ట్ ప్రోటగానిస్ట్ ఇవి ఏంటంటే దేవుడిని నమ్మేవారు, దేవుడిని నమ్మని వాళ్ళు, అలాంటివి వస్తాయి అన్నమాట. నమ్మేవాడిని ప్రోటగానిస్ట్ అంటే, యాంటగానిస్ట్ అంటే నమ్మకం లేనివాడిని. ఈగోయిస్ట్, హూ హ్యావ్ ఈగో అన్ అదర్ పర్సన్స్ ఆర్ సంథింగ్, ఇట్ ఈస్ ఈగోయిస్ట్. సో ఫిలిస్టైన్, ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఫిలిస్టైన్. ఈ వర్డ్స్ సబ్స్టిట్యూషన్ వర్డ్స్ అంటారు. ఈ సబ్స్టిట్యూషన్ వర్డ్స్ చాలా ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వాలి, థరోగా ప్రిపేర్ అవ్వాలి. వెంటనే మనం ఆన్సర్ చేయగలగాలి. ఐడెంటిఫై ది సెంటెన్స్ విచ్ వెర్బ్ అగ్రీస్ విత్ సబ్జెక్ట్. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ కంపల్సరీగా 2-3 బిట్స్ వస్తాయి దీని మీదే. ద న్యూస్, ఇది స్టాక్ బిట్. ఇది ద న్యూస్ ఈజ్ ఫాల్స్ అంటాం, స్టాక్ బిట్ ఇది. ఇంకా డైరెక్ట్గా వెళ్ళిపోవడానికి. సో మిగతా అది కూడా అవ్వదు, ఎందుకంటే న్యూస్ అనేది సింగులర్ కనుక ఆర్ రాంగ్, అలాగే సింగులర్ కనుక విల్ అనకూడదు, అలాగే కెన్ కూడా వాడకూడదు. నెక్స్ట్ పికౌట్ ద నెగిటివ్ డిక్లరేటివ్ సెంటెన్స్. నెగిటివ్ ఉండాలి. హీ లైక్స్, ఇక్కడ పాజిటివ్ ఉంది, రాంగ్. అలాగే మిర్చి బజ్జీస్, హీ లైక్స్, ఇక్కడ కూడా పాజిటివ్ ఉంది. నెక్స్ట్ హీ డజంట్ లైక్ మిర్చి బజ్జీస్, ఇక్కడ నెగిటివ్ ఉంది. డజ్ హీ లైక్ మిర్చి బజ్జీస్, ఇది కూడా నెగిటివ్లో లేదు. సో అందువల్ల సింపుల్, ఏం లేదు, మీకు కన్ఫ్యూజ్ చేయడానికి తప్ప. నెగిటివ్లో ఎక్కడ ఉందో అదే ఆన్సర్ ఇచ్చేది. చూడండి, మిగతావన్నీ పాజిటివ్లో ఉన్నట్టుగానే ఉన్నాయి. ఓకేనా? జస్ట్ ఇది టెక్స్ట్ బుక్ బిట్. ఇది ఈ లైన్ ఇలాగ టెక్స్ట్ బుక్ ఒక లెసన్లో నుంచి తీసుకొచ్చాడు. ఇన్స్పైట్ ఆఫ్ ఫ్రీజింగ్ టెంపరేచర్ దే ట్రెక్డ్ ఫర్ హవర్స్ అంటే చాలా ఆప్షన్ 1 అని ఇది చాలా టెంపరేచర్స్ అని ఫ్రీజింగ్గా ఉన్నప్పటికీ, -డిగ్రీలు ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ట్రెక్కింగ్ చేశారు, కొన్ని గంటలు అలా నడుస్తూనే వెళ్ళారు. ఇన్స్పైట్ ఆఫ్, అది చాలా స్టాక్ బిట్. అది ఎక్కువ సార్లు మనం ప్రాక్టీస్లో వింటాం. ఆర్టికల్ అడిగేది. ఆర్టికల్ అనేది హిస్టరీ ఈజ్ నాట్ ఓన్లీ ద స్టోరీ ఆఫ్ అలెగ్జాండర్స్ బట్ ఆఫ్ ఆర్డినరీ పీపుల్ యాజ్ వెల్. సో అలెగ్జాండర్ అనే ఫేమస్ పీపుల్ వీళ్ళు. సో ఇప్పుడు కూడా వాళ్ళ గురించి స్పెషల్గా మాట్లాడేటప్పుడు ఆర్టికల్ వాడేస్తాం. ఇంకా మరి డ్యామ్ షూర్గా మనం చూడాల్సిన అవసరం లేదు. ఓకేనా? నెక్స్ట్ మై బ్రదర్ డాష్ ప్లే ఫర్ అవర్స్ విత్ ఏ సెలెక్షన్ ఆఫ్ టాయ్స్. సో ఇక్కడ మోడల్ వెర్బ్ టు ఇండికేట్ పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్. పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్ అంటే గతంలో ఒక హ్యాబిట్గా చేసేవాడు ఇప్పుడు చేయట్లేదు అని అనడానికి మనకి 2 ఉన్నాయి. ఒకటి వుడ్ యూసేజ్, ఇంకోటి యూజ్డ్ టు. ఇవి 2 ఉన్నాయన్నమాట. ఈ రెండింటితోటి ఎక్కడొచ్చినా సరే పాస్ట్ హ్యాబిచువల్ యాక్షన్స్ బాగా గుర్తుంచుకోండి, నోట్ చేసుకోండి. ఇక్కడ మనకి ఆప్షన్ 2 కరెక్ట్. ఓకే? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్. ఈ మోడల్ తెలిసినట్టుగా ఉంటుంది, కానీ
ఐడెంటిఫై చేయడం కష్టం అనమాట. అయితే ఈజీ, ఇక్కడ ఇచ్చింది చాలా ఈజీ బిట్, కానీ నేను ఎలాబొరేటెడ్గా ఇక్కడ మ్యాటర్ ఇస్తున్నాను చూడండి. నోట్స్ రాసుకోవాలి ఈ విధంగానే. Each of the following sentence contains no possessive pronoun. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ మీదే మనం ఐడెంటిఫై చేయాలి. ఎక్కువ కూడా పొసెసివ్ కేసు, అలాగే సబ్జెక్ట్ కేసు, ఆబ్జెక్ట్ కేసు, పొసెసివ్ కేసు, అలాగే రిఫ్లెక్సివ్ కేసు. ఇక్కడే మనం అండర్లైన్ చేయాలి. నో పొసెసివ్ ప్రొనౌన్. ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్ కానిది అన్నాడు. కానిది అంటే ఆప్షన్ 2లో పొసెసివ్, ఆప్షన్ 3లో పొసెసివ్ ఉంది, ఆప్షన్ 4లో పొసెసివ్ ఉంది. సో ప్రొనౌన్ మాత్రం అండర్లైన్ చేసుకోవాలి టకటకమని. ఇక్కడ ఫస్ట్ వన్లో పొసెసివ్ లేదు. అసలు పొసెసివ్ కేస్ అంటే ఏంటి అంటే, మనకి కొన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయి, ఐ, వి, యు, దే, ఈ, షీ, ఇట్. వీటికి బదులుగా మనం ఆబ్జెక్టివ్ కేసు లేదా దీన్నే పొసెసివ్ కేసు అంటాం. దీన్నే పొసెసివ్ కేసు అంటాం. ఐకి మీ, మై, మైన్ ఇవి పొసెసివ్ కేస్ అవుతాయి. వీకి అవర్, అజ్, అలాగే యూకి యువర్ లేదా యువర్స్, దేకి దెమ్, దేర్, అలాగే హీకి హిమ్, హిజ్, షీకి హెర్ లేదా హెర్స్, లేదా ఇట్, ఇట్స్ ఇవి పొసెసివ్ కేస్ అవుతాయి. అవి కొన్నిసార్లు రిఫ్లెక్సివ్ కేసు కూడా అడిగే ఛాన్స్ ఉంటుంది. ఐకి మీ, మై, మై సెల్ఫ్. సో చూడండి, ఐ, మై సెల్ఫ్, వి, అవర్ సెల్ఫ్స్ లేదా అవర్ సెల్ఫ్స్ ఎక్కువ మంది అంటే, యు, యువర్ సెల్ఫ్ లేదా యువర్ సెల్ఫ్స్, అలాగే దే, దెమ్ సెల్ఫ్ లేదా దెమ్ సెల్ఫ్స్, అలాగే దేర్ సెల్ఫ్ లేదా దేర్ సెల్ఫ్స్ అని కూడా ఉంటాయి మనకి. అవి రిఫ్లెక్సివ్ కేసులు. అవి హీకి హిమ్ సెల్ఫ్ అంటాం, షీకి హెర్ సెల్ఫ్ అంటాం, అలాగే ఇట్కి ఇట్ సెల్ఫ్ అంటాం. ఈ రిఫ్లెక్సివ్ కేసులు అలాగే ఆబ్జెక్టివ్ కేసులు లేదా పొసెసివ్ కేసులు అనేవి కరెక్ట్గా నోట్ చేసుకొని ఒక 2-3 టైమ్స్ చదవండి, ఈజీగా ఐడెంటిఫై అయిపోతాం. ఓకేనా? నెక్స్ట్, చూస్ ద వర్డ్ దట్ ఆడ్ సౌండ్. పే అటెన్షన్ ఓన్లీ టు ద అండర్లైన్ లెటర్. అండర్లైన్ లెటర్ మాత్రమే సౌండ్, అది కూడా ఆడ్ సౌండ్ అడిగాడు అంటే డిఫరెంట్గా ఉన్నది. మనం అల్ట్రా, అండర్, యూనికార్న్ చూడండి, ఆ వచ్చింది, యూ వచ్చింది. సో అందువల్ల ఆప్షన్ 3 కరెక్ట్. లీవ్ టేకింగ్ కాంప్లిమెంటరీ క్లోజ్ ఇన్ రైటింగ్ ఏ లెటర్ ఈజ్ టెక్నికల్లీ కాల్డ్. చాలా ఇంపార్టెంట్. కంపల్సరిగా ఈ 4 చూడండి, ఈ 4 లేదా 5 పార్ట్స్ నుంచి ఒక బిట్ వస్తుంది కంపల్సరిగా. ఓకేనా? ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. హెడ్డింగ్ అంటే మనం స్టేషన్ డేట్ రాస్తాం, దాన్ని హెడ్డింగ్ అంటాం. సాల్యుటేషన్ అంటే మనం గ్రీటింగ్ చెప్తాం, ఏంటి, రెస్పెక్టెడ్ సార్, డియర్ సార్, డియర్ ఫ్రెండ్ ఇలాంటివి వాడతాం, దీన్ని మనం సాల్యుటేషన్ అంటాం. అలాగే బాడీ ఆఫ్ ద లెటర్ అంటే మెయిన్ మ్యాటర్ ఉంటుంది, సబ్జెక్ట్ ఉంటుంది, మెయిన్ మ్యాటర్ ఉంటుంది. నెక్స్ట్ సబ్స్క్రిప్షన్, లీవ్ టేకింగ్ లేదా కాంప్లిమెంటరీ క్లోజ్ అంటాం. ఈ 4వది చాలా ఇంపార్టెంట్. 4వది 5వది గురించి అడుగుతున్నాడు ఎక్కువగా. సబ్స్క్రిప్షన్ లేదా లీవ్ టేకింగ్ లేదా కాంప్లిమెంటరీ క్లోజ్. సో ఇవి ఏంటంటే పై లెటర్ అంతా రాసిన తర్వాత మనం యువర్స్ లవింగ్లీ, యువర్స్ సిన్సియర్లీ ఇలాంటివి మనం వాడతాం. దాన్ని మనం లీవ్ టేకింగ్ లేదా కాంప్లిమెంటరీ క్లోజ్ అంటాం. ఈ సూపర్ స్క్రిప్షన్ అంటే ఏంటంటే అడ్రస్. సూపర్ స్క్రిప్షన్ అంటే ఏంటంటే అడ్రస్. ఓకేనా? చాలా జాగ్రత్తగా మనం నోట్ చేసుకోండి. సూపర్ స్క్రిప్షన్ అనేది ఏంటంటే అడ్రస్ రైటింగ్. దీన్ని సూపర్ స్క్రిప్షన్. కన్ఫ్యూజ్ లేకుండా 1 to 5 అలాగా సీరియల్గా మీరు గుర్తుపెట్టుకోండి. అప్పుడే మనకి లెటర్ రాస్తున్న సీరియల్ ప్రకారం గుర్తొస్తూ ఉంటాయి. ఓకేనా? ఇక్కడ ఆప్షన్ నెంబర్ 1 కరెక్ట్. ఏ ఫార్మల్ ఇన్విటేషన్ ఇస్ జనరల్లీ రిటన్ ఇన్ ద డాష్ పర్సన్. ఇన్విటేషన్ ఎప్పుడు కూడా థర్డ్ పర్సన్కి రాస్తాం. ఇన్విటేషన్ ఎప్పుడైనా సరే థర్డ్ పర్సన్ అనేది రాస్తాం. ఇక్కడ మనం ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరో ఇచ్చాను ఇక్కడ చూడండి. ఫస్ట్ పర్సన్ అంటే ఐ, వి, యు, సెకండ్ పర్సన్ అంటే యు, అలాగే థర్డ్ పర్సన్ అంటే హీ, షీ, ఇట్. ఓకేనా? అలాగే దే, అది కూడా థర్డ్ పర్సనే. ఓకేనా? రైట్. ఫార్మల్ ఇన్విటేషన్ అనేది, నోటీస్, ఇవన్నీ కూడా థర్డ్ పర్సన్కి వెళ్తాయి. చూస్ ద కరెక్ట్ సెంటెన్స్ యూజెస్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో ఇక్కడ ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో ఈరోజు 2 బిట్స్ వచ్చాయి. సో ఇక్కడ మనం ప్రెజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చర్ చెప్పాను కదా. పర్ఫెక్ట్ టెన్స్ స్ట్రక్చరు
ఏంటి సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ లేదా హ్యాజ్ ఉండాలి, అలాగే వెర్బ్ 3 ఉండాలి. ఓకేనా, సబ్జెక్టు హ్యావ్ లేదా హ్యాజ్ ఉండాలి, ప్లస్ వెర్బ్ 3 ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. ఓకేనా, సో కొన్ని టైం కోడ్స్ ప్రకారం మనం ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది, టైం కోడ్ ఈజీగా. సో అన్నీ కూడా రీసెంట్లీ 2, లాస్ట్ వీక్ చూడండి. ఆప్షన్ 3, 4 రాంగ్. చూడండి ఆప్షన్ 3, ఆప్షన్ 4 రాంగ్. ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ అన్నప్పుడు లాస్ట్ వీక్ అని అనకూడదు మనం. సో ఫస్ట్ టైం కోడ్ చూసుకోవాలి మనం. అలాగే అన్నీ హ్యావ్ ఇచ్చాడు, కానీ ఇక్కడ మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, కానీ చివరిలో లాస్ట్ వీక్ అన్నాడు, రాంగ్ కదా, రీసెంట్లీ సరిపోయింది. సో ఇక్కడ వెర్బ్ మాత్రం ఐడెంటిఫై చేయండి. చూడండి బాట్, బై బాట్ కదా, సో ఆప్షన్ 2 కరెక్ట్. ఓకేనా, బైడ్ అనే వెర్బే లేదు అసలు, ఇది పక్కా రాంగ్. ఈ విధంగా ఆప్షన్ ఎలిమినేషన్ చేయండి. రైట్, ఈ నోట్స్ రాసుకోవాలి. డాష్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైం. సో ఇది కూడా ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లోనే ఉంది. ఈ ఫ్రేజ్ అనేది ఆన్సర్ చూడండి, ఎస్ సిన్స్ వీ వర్ ఎట్ స్కూల్, మనం స్కూల్లో చదువుకున్నాం కలిసి, అందుకే ఎప్పుడో కలిసిన తర్వాత లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఆర్ ఫార్మల్ రిలేషన్షిప్ ఆర్ ఫెమిలియారిటీ బిట్వీన్ 2 పీపుల్, ఇద్దరు మధ్య కొంచెం బాగా తెలిసిన వాళ్ళు, కాకపోతే చాలా టైం అయింది విడిపోయారు. అప్పుడు ఎప్పుడో కలిసినప్పుడు ఎలా మాట్లాడుకుంటాం, మన ఇద్దరం ఎప్పుడో కలిసి ఉన్నాం కదా అని అంటే ఎస్ మనం స్కూల్లో చదువుకున్నాం అంటాం. సో ఈ విధంగా మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ ఇలాంటి బిట్సే కొన్ని సిమిలర్ ఉన్నాయి. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 2 కరెక్ట్. హ్యావ్ యూ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైం అంటే మన ఇద్దరి మధ్య లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ ఉంది అని అర్థం చేస్తుంది. నెక్స్ట్ కొన్ని బిట్స్ ఉన్నాయి చూడండి. ఇదే దాన్ని మనం ఈ విధంగా కూడా మాట్లాడుకోవచ్చు. వీ హ్యావ్ నోన్ ఈచ్ అదర్ ఫర్ ఎ లాంగ్ టైం. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ ఫ్రెండ్స్ ఫర్ ఎ లాంగ్ టైం అనొచ్చు. ఇక్కడ ఆప్షన్ నెంబర్ 3లో హ్యావ్ యూ బీన్ నోయింగ్ అన్నాం, అలా కూడా అనకూడదు. నెక్స్ట్ వీ హ్యావ్ బీన్ అక్వైంటెడ్ ఫర్ ఎ లాంగ్ టైం. వీ హ్యావ్ బీన్ ఇన్ ఈచ్ అదర్స్ లైవ్స్ ఫర్ ఎ లాంగ్ టైం. సో ఈ విధంగా సెంటెన్స్ స్ట్రక్చర్ వాడాలి. ఓకేనా, ఇక్కడ హ్యావ్ యూ బీన్ అనే దానికంటే హ్యావ్ యూ నోన్ అనేది కరెక్ట్. ఓకేనా, నెక్స్ట్ బిట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ప్రిఫర్డ్ ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్ అనేది ఇది కంపల్సరీగా వచ్చే బిట్, ఇది ఆర్డర్ ఆఫ్ యాడ్జెక్టివ్స్. చూడండి ఇక్కడ ఇచ్చాను నేను, NOSHC కామ్, నాస్ కామ్. సో ఎలాగైనా గుర్తుపెట్టుకోండి, NOSSCOM అని నేను గుర్తుపెట్టుకున్నాను. ఎన్ అంటే నెంబర్, అంటే ఆర్టికల్ ఇలాంటివి ఉంటాయి. ఓ అంటే ఒపీనియన్, గుడ్ బ్యాడ్ ఇలాంటి ఒపీనియన్ ఉంటాయి. అలాగే బ్యూటిఫుల్ అలాంటి ఒపీనియన్ ఉంటాయి అన్నమాట. SH అంటే షేప్, నెక్స్ట్ సైజ్, నెక్స్ట్ కలర్, నెక్స్ట్ O ఫర్ M ఫర్ మెటీరియల్, ఆరిజిన్, O ఫర్ ఆరిజిన్. సో ఎక్కడ అది ఇండియాగా లేకపోతే అమెరికానా ఇలాంటిది ఉంటుంది అనమాట. O ఫర్ ఆరిజిన్. ఫస్ట్ O ఏమో ఒపీనియన్, సెకండ్ O ఏమో ఆరిజిన్. ఓకేనా, ఈ విధంగా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్గా ఉంది, SCM. చూడండి SCM, ఇక్కడ కూడా మనకి ఈజీగా గుర్తుపట్టవచ్చు. తెలిసినా తెలియకున్నా ఈ కోడ్ ఉంటే చాలు. ఓకేనా, కొన్నిసార్లు ఒక సెంటెన్స్ ఇస్తాడు, జంబ్లింగ్ సెంటెన్స్ ఇస్తాడు. I saw a beautiful peacock. ఇలాగా బ్యూటిఫుల్ బ్లూ
ఇండియన్ పికాక్. చూడండి ఇక్కడ కొన్ని ఇచ్చాను. ఐ సా ఎ బ్యూటిఫుల్. ఏ అనేది నెంబర్, బ్యూటిఫుల్ అనేది ఒపీనియన్, బ్లూ అనేది కలర్, ఇండియన్ అనేది ఆరిజిన్, పికాక్ అనేది మెటీరియల్ లేదా పర్సన్. ఇలాంటివి అన్ని కూడా చివరిలో మనం ఉంటాయి. అలాగే ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్, ఈ టెక్స్ట్ బుక్ లో ఉంది. ఏ కపుల్ ఆఫ్ బేబీ ఎలిఫెంట్స్. సో ఈ విధంగా మనం ఇలాంటి బిట్స్, అలాగే ఏ బ్యూటిఫుల్ రెడ్ శారీ, ఇలాంటివి ఉన్నాయి, టెక్స్ట్ బుక్లో ఉంటాయి. అవి మీరు ప్రిపేర్ అవ్వండి. ఓకేనా. నెక్స్ట్, ఇఫ్ యు ఆర్ వరీడ్ అబౌట్ ద ప్రాబ్లం యూ షుడ్ డూ సంథింగ్ అబౌట్ ఇట్ అనాలి. అబౌట్ ఇట్ అనాలి. ఓకేనా. నెక్స్ట్, ప్రిపోజిషన్స్ నుంచి కంపల్సరీగా బిట్ వస్తుంది. అబౌట్, ఫర్, అగెన్స్ట్, విత్. ఇవి మనం ఎంత చదివినా బిట్స్ ప్రాక్టీస్లోనే తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్, ఇక్కడ పారాగ్రాఫ్ ఇచ్చాడు. పారాగ్రాఫ్, దాని యొక్క ఆన్సర్ తరువుగా ప్రిపేర్ అవ్వాలి. అలాగే చూడండి 2 ఇచ్చాడు ఇక్కడ. సో ఈ పారాగ్రాఫ్, దీని యొక్క ఆన్సర్ మీరు ఈజీగా గుర్తుపట్టేలాగే ఉంటాయి. ఇంకా మరి ఎక్స్ప్లెనేషన్ అనేది దీనికి అవసరం. ఇంతవరకు మీరు నా క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.